ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరం కలిసి లేచి నిల్చున్నట్లయితే ఆరాధన పాట పాడుకుంటూ దేవుని నామాన్ని ఆరాధిద్దాం. అందరం కలిసి ఏకస్వరంతో దేవుని నామాన్ని ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి దేవుని నామాన్ని ఆరాధిద్దాం. నీవేనా నీవేనా ప్రేమానురాగము, ఒక క్షణమైనా విడువని స్నేహము, అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా. అందరం కలిసి పాడదాం. అమ్మా నీవేనా ప్రేమానురాగము, ఒక క్షణమైనా విడువని స్నేహము, అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. అందరు కలిసి పాడదాం. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. అందరూ కలిసి నీవేనా ప్రేమానురాగము, ఒక్క క్షణమైన విడువని స్నేహము, నీవేనా ప్రేమానురాగము, ఒక క్షణమైన విడువని స్నేహము, అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా. పాడేద స్తుతి గానము, అందరూ దేవుని కొనియాడేద నీ నామము. సంతోషముగా పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరూ మాతో కూడా కలిసి ఏకస్వరంతో దేవుని నామాన్ని ఆరాధిద్దాం. అందరూ కలిసి అమ్మా. ఇలా నాకెవ్వరు లేరనుకొనగా నాదరి చేరితివే, నే నమ్మిన వారే నన్ను మరచినను, మరువని దేవుడవు. ఇలా నాకెవ్వరు లేరనుకొనగా నాదరి చేరితివే, నే నమ్మిన వారే నన్ను మరచినను, మరువని దేవుడవు. నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ అనుబంధము నాకానందం, నీ అనుబంధము నాకానందం. అందరూ ఏ ఒక్కరు సందేహపడకుండా దేవుణ్ణి స్తుతించి కొనియాడేద నీ నామము. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. నీవేనా అందరూ కలిసి నీవేనా ప్రేమానురాగము, ఒక క్షణ
క్షణమైన విడువని స్నేహము అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా నీవేనా నీవేనా ప్రేమానురాగము ఒక క్షణమైన విడువని స్నేహము అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా పాడేదా స్తుతి గానము ఆమేన్. కొనియాడేదా నీ నామము యేసయ్యా ఇదిగో నా ప్రతి క్షణమును పరిశుద్ధపరిచి ఇదిగో ఈ ఆయన హృదయ దారాలతో ఇదిగో ఆయన ముఖ దర్శనముతో ఈ ఆదివారంలో మనం నిలిపిన దేవాది దేవుణ్ణి ఆరాధిద్దాం. ఇదిగో ఆయన చేతిలో మనం నిర్మించను ఇదిగో ఆయన రూపులో మనం చెప్పుకున్న దేవాది దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం. అందరూ కలిసి పాడదామమ్మ. ప్రతి ఒక్కరూ కలిసి అందరూ కలిసి ఏకస్వరంతో ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. నా ప్రతి పదములు పరిశుద్ధపరచి ధైర్యము నింపితివే నీ దర్శనమే నన్ను నిలిపినది ధరణిలో నీ కొరకే నా ప్రతిఫలములు పరిశుద్ధపరచి ధైర్యము నిశ్చితివే నీ దర్శనమే నన్ను నిలిపినది ధరణిలో నీ కొరకే నీ చేతులే నన్ను నిర్మించెను నీ రూపమే నాలో కలిగెను అందరూ నీ చేతులే నన్ను నిర్మించెను నీ రూపమే నాలో కలిగెను అందరూ సంతోషముగా నీ ఉందాం. అభిషేకము అభిషేకం. పరమానందమే నీ అభిషేకము పరమానందమే పాడేదా స్తుతి గానము యేసయ్యా కొనియాడేదా నీ నామము పాడేదా స్తుతి గానము కొనియాడేదా నీ నామము నీవేనా నీవేనా ప్రేమానురాగము ఒక క్షణమైన విడువని స్నేహము అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా నీవేనా నీవేనా అందరూ దేవుని స్తుతించండి. ప్రేమానురాగము ఆయన కృపను తలంచండి. ఒక క్షణమైన విడువని స్నేహము అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా ఆయన మహిమపరచునట్టుగా పాడేదా స్తుతి గానము కొనియాడేదా నీ నామము యేసయ్యా అని పాడదాం. పాడేదా స్తుతి గానము కొనియాడేదా నీ నామము ఇదిగో మన బలహీనతలో బలపరిచిన దేవాది దేవుడు ఇదిగో యోధా గోత్రపు కొదవంశం మామయ్య నీ వేదనలో నీ బాధలో నీ కష్టాలలో తోడు నీడుగా ఉంటాడని వాగ్దానం చేసిన దేవాది దేవుడు మనం ఆరాధిద్దాం. అందరూ కలిసి నోరు నోరు బహుగా తెరుము నేను దాన్ని నింపుతానని సెలవిచ్చిన దేవాది దేవుడిని నోరు తెరిచి బహుగా మనం ఆరాధిద్దాం. అందరూ కలిసి పాడదామమ్మా. ప్రతి ఒక్కరు కలిసి నా బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నింపితివే బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నింపితివి. అందరూ కలిసి పాడదాం. ప్రతి ఒక్కరు యూదా గోత్రపు కోదమ సింహమా నీతో నిత్యము విజయాసమే యూదా గోత్రపు కోదమ సింహమా నీతో నిత్యము విజయాసమే నీ పరిచర్యలో
అనుబంధము నాకానందమే నీ అభిషేకము పరమానందమే నీ అభిషేకము పరమానందమే నీ పరిచర్యలో మహిమానందమే నీ పరిచర్యలో మహిమానందమే పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము కొనియాడదగిన నామం కొనియాడదగిన దేవాది దేవుని నామం అందరూ కలిసి పాడదాం పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము నీవేనా నీవేనా ప్రేమానురాగము ఒక క్షణమైన విడువని శ్రేయము నీవేనా ప్రేమానురాగము ఒక క్షణమైన విడువని శ్రేయము అతి శ్రేష్ఠుడనా యేసయ్యా నీవేనా నీవేనా ప్రేమానురాగము ఒక క్షణమైన విడువని శ్రేయము అతి శ్రేష్ఠుడనా యేసయ్యా పాడేద స్తుతి గానము ప్రేమానురాగము ఒక క్షణమైన విడువని స్నేహము అతి శ్రేష్ఠుడనా యేసయ్యా అతి శ్రేష్ఠుడనా యేసయ్యా అతి శ్రేష్ఠుడనా యేసయ్యా అతి శ్రేష్ఠుడనా యేసయ్యా 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 ఇలా నాకెవ్వరు లేరను కొనగా నాదరి చేరితివే నేనమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు నీ ఆశలే నాలో చిగురించెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను నీ అనుబంధము ఆయన అనుబంధం మనకెప్పుడు ఆనందమే ఆనందమే. నీ అనుబంధము నాకానందమే నీ అభిషేకము పరమానందమే నీ పరిచర్యలో మహిమా మహిమానందమే ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివే నీవే నా మంచి కాపరివే ఓ ప్రభువా ఓ ప్రభువా ఆయన కాపరి. నీవే నా ఆయన మంచి కాపరి. మంచి మన మంచి కాపరి మన యేసు ప్రభువు. మన మంచి నీవే కాపరి. నా మంచి కాపరివే దారి తప్పినా నన్ను నీవు అందరూ దేవుని వెదకి తలంచండి. వచ్చి అందరూ ఆయన కృపని తలంచండి. రక్షించితివే. ఏ ఒక్కరు మౌనంగా దారి ఉండకూడదు. తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివే. అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా అందరూ రెండు చేతుల పైకెత్తి దేవుని స్తుతించండి. నీవేనైనా నీవే నా మంచి కాపరివే, కాపరివయ్యా. నీవే నా మంచి కాపరివే, మంచి కాపరి. నీవే
నా చిన్న సంఘానికి మంచి మంచి కాపరి. కాపరివే ఈ చిన్న సంఘానికి మంచి కాపరి. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక నిత్య జీవమునిచ్చిన దేవా నిత్య జీవమునిచ్చిన దేవా నీవే నా మంచి దేవుడు మంచి కాపరి. మన దేవుడు మంచి కాపరి. నీవే నా మంచి కాపరివే కాపరివయ్యా. నీవే నా మంచి కాపరివే నీవే నా మంచి కాపరివే ఓ ప్రభువా అందరూ పాడండి. అందరూ ఓ ప్రభువా అని పాడండి. ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివే నీవే నా మంచి కాపరివే కాపరివయ్యా. ప్రాధాన్య కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో ప్రాధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో నన్ను నీవు మరువాని దేవా నన్ను నీవు మరువాని దేవా నన్ను నీవు మరువాని దేవా నన్ను నీవు మరువాని దేవా నీవే నా మంచి కాపరి ఆయన మన మంచి కాపరి. ఆయన మన గొప్ప కాపరి. కాపరివే నీవే నా మంచి కాపరివే ఆయన మనకి ఎల్లప్పుడూ తోడు నీడగా ఉండే నా దేవుడు. మంచి ఆయన మన చేయి విడవడు. కాపరివే మన గొర్రెలు. ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివే నీవే నా మంచి కాపరివే యేసయ్యా. నీవే నా మంచి కాపరివే కాపరివయ్యా. నీవే నా మంచి కాపరివే దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించేదివే అయ్యా. దారి తప్పిన తప్పిపోయిన నన్ను నీవు నన్నును నీవు వెదకి వెదకి రక్షించిన దేవుడా. వచ్చి నా గొర్రె కాపరి. నా ప్రధాన కాపరి. నా ప్రధాన కాపరి. నా దేవా నిత్య జీవమునిచ్చిన దేవా నీవే నా మంచి కాపరివే కాపరివయ్యా. నీవే నా మంచి కాపరివే నీవే నా మంచి కాపరివే నీవే నా మంచి కాపరివే స్తోత్రమయ్యా 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 హల్లెలూయా స్తోత్రమయ్యా 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 అయ్యా స్తోత్రం నాయనా స్తోత్రం నాయనా స్తోత్రం నాయనా స్తోత్రం నాయనా హల్లెలూయా 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 స్తోత్రం నాయనా స్తోత్రం నాయనా స్తోత్రం నాయనా అయ్యా స్తోత్రమయ్యా 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 హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం నాయనా స్తోత్రం నాయనా స్తోత్రం నాయనా స్తోత్రం నాయనా హల్లెలూయా స్తోత్రం 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 నాయనా యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయనా అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి కృపగల దేవ ప్రేమగల తండ్రి నాయన సర్వోన్నతుడ సర్వాధికారి మహోపకారి మహోన్నతుడ నాయన జీవం కలిగిన దేవుడా జీవాధిపతి నా తండ్రి నాయన ఇప్పటి వరకు మాకు తోడుగా ఉన్న దేవుడు నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నాయన అయ్యా స్తుతుల ద్వారా మహింపడ్డావు తండ్రి పాటల ద్వారా మహింపడ్డావు నాయన సాక్షుల ద్వారా మహింపడ్డావు తండ్రి నాయన మా ప్రార్థనలు ఆలకించినావు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నాయన
అయ్యా కృతజ్ఞత ఆరాధన ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్న దేవుడు నాయన. అయ్యా నీకే స్తోత్రం 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 నా తండ్రి. వాక్యమైన దేవుడా అయ్యా మీరు మాతో మాట్లాడండి అయ్యా, మమ్మల్ని దర్శించండి అయ్యా, మమ్మల్ని బలపరచండి అయ్యా, మమ్మల్ని ధైర్యపరచండి అయ్యా, మమ్మల్ని నడిపించండి అయ్యా. అయ్యా అయ్యా మమ్మల్ని చెయ్యి విడవకుండా నాయన, మా మంచి కాపరి, మా గొప్ప కాపరి, మా ఘనమైన కాపరి, మా ప్రధాన కాపరి, మా చెయ్యి పట్టుకొని నడిపించు నాయన, సహాయం చేయి నాయన, మాతో మాట్లాడమని నా తండ్రి. ఆత్మ సంగములతో చెప్తున్న మాట చెవి గలవాడు వినుగాకని నాయన, నీ వాక్యం చెప్పినట్లుగా వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయాన్ని మాకు దయచేయమని నా తండ్రి. అయ్యా మీరే నాయన మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గడిచినటువంటి పరిశుద్ధ దినము నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు ఎంతగానో కాచి కాపాడి ఆయన కృపలో భద్రపరిచి ఆదరించి మరి ఆయన సన్నిధానంలో మనల్ని చేర్చి ఇప్పటి వరకు కూడా దేవుణ్ణి స్తుతించి గణపరిచి మహింపరిచి ఆరాధించేటటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. మరి దేవుడు ఇప్పటి వరకు కూడా మనల్ని నడిపించినటువంటి దేవుడు, మనకు తోడుగా ఉన్నటువంటి దేవుడు, మమ్మల్ని చేయవిడవకుండా మరి ఆయన మార్గములో నడిపించి ఆయన చిత్తములో మరి ఇప్పటి వరకు కూడా ఆయన సన్నిధిలో మరి మనల్ని ఆదరించి ఆదుకొని ఆశీర్వదించి మరి ఆయన గొప్ప కృప మనకు అనుగ్రహించినందుకు కూడా దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనంలో మరి ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాము. ఎవని మనసు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఆమేన్. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఎవని మనసు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేస్తావు అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాము. ఎవని మనసు అయితే దేవుని మీద ఆనుకుంటుందో, ఎవరైతే దేవుణ్ణి పూర్ణంగా ఆరాధించి మరి ఆయన్ని చిత్తములో నడుచుకుంటారో వారిని ఆయన పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను అని మరి ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. క్రీస్తు మీద సంపూర్ణంగా మనము ఆనుకోవాల. సంపూర్ణమైనటువంటి ఆయన చిత్తములో మనం నడుచుకోవాల. సంపూర్ణంగా ఆయన చిత్తములో మనం నడుచుకోకపోతే, విశ్వాసములో మనం ఉండకపోతే, ఆయన్ని మనం ఆనుకోకపోతే మరి మనకు ఆయన యొక్క ఆశీర్వాదాలు దూరం అవుతాయి, ఆయన శాంతి మనకు దూరం అవుతుంది అనేది మనము ఇక్కడ గ్రహించాల. దేవుణ్ణి ఎప్పుడైతే మనము ఆనుకొని ఆయన పైన ఆధారపడి ఆయన్ని సేవించి ఆయన్ని సన్నుతించి ఆయన నామాన్ని విశ్వసించి మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తామో ఆయన మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే కింద వాక్యములో ఉన్నది కదా, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు, చాలమ్మా, విశ్వాసం ఉంచి ఉన్నాడు అని మనము ఇక్కడ గ్రహించాల. విశ్వాసం లేకుండా దేవునికి మనము ఇష్టలుగా ఉండట అసాధ్యము. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఉన్నాడని, ఆయన్ని అడిగిన వారికి ఫలమును దయచేస్తాడని మనము నమ్మాలా. నమ్మి దేవుణ్ణి ఏడుకోవాలా, నమ్మి దేవుణ్ణి స్తుతించాలా, నమ్మి దేవుని దగ్గరికి మనం రావాలా. నమ్మకము లేకపోతే, విశ్వాసం లేకపోతే మరి మనము దేవుని దగ్గర నుంచి ఏ ఆశీర్వాదము కూడా మనం పొందుకోలేము. ఎందుకంటే బైబిల్ మొత్తము కూడా స్వల్పమైనటువంటి మాట విశ్వాసము. ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా మనకు తెలియజేస్తున్నది విశ్వాసము. విశ్వాసం అనేది మనకు ఉండాలి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనము విశ్వాసము ద్వారానే దేవుణ్ణి ఆనుకోవాలా.
దేవుని పైన ఆధారపడాల. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడంట. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. ఈ విశ్వాసం అనేది మనకు లేకపోతే, దేవుణ్ణి మనం ఆనుకోకపోతే మన దగ్గరికి ఏమొస్తాయంట? శ్రమలు అనేటివి మన దగ్గరికి వస్తాయి. అప్పుడు మనం అనుకుంటాము, ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ వేదన, ఎందుకు ఈ ఇరుకు, ఎందుకు ఈ అవమానము, ఎందుకు ఈ సమస్యలు అని మనము, ఈ సమస్యలు నాకెందుకు అనుమతించబడ్డాయి, ఈ సమస్యలు నా పైన ఎందుకు ఇంత దాడి చేస్తున్నాయి, మనసు నెమ్మది లేకుండా, మనశ్శాంతి లేకుండా, మనసులో ఆనందం లేకుండా, మనసులో సమాధానం లేకుండా, ఎందుకు నా మీద ఇలాంటి ఈ యొక్క సమస్యల దాడి అని మనము ఎంతగానో కలవరపడుతూ కృంగిపోతూ ఉంటాము. ఎంతగానో కలవరపడుతూ కృంగిపోతూ ఉంటాము. ఎందుకంటే ఒక సమస్య వెంబడ సమస్యలు, మరి అనేకమైనటువంటి అవమానాలు, అనేకమైనటువంటి నిందలు, అనేకమైనటువంటి బాధలు చుట్టుముట్టినప్పుడు నాకెందుకయ్యా ఈ బాధలు, నాకెందుకు అనుమతిస్తున్నావు, ఎందుకయ్యా నన్ను ఈ విధంగా చేస్తున్నావు అని మనము దేవుడి మీద నిష్ఠూరం వేస్తాము. మన మనసులో కృంగిపోతూ ఉంటాము. అయ్యో నాకు ఎవరు లేరే, నన్ను ఆదరించేవారు లేరే, నా పైన జాలి చూపేవారు లేరే అని మనము మనసులో వేదన పడతా ఉంటాము. కానీ దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మనము మర్చిపోతాము. దేవుడు మనతో ఉన్నాడని మనం మర్చిపోతాము. దేవుడు మన పక్కన ఉన్నాడని మనం మర్చిపోతాము. కానీ మనుషులు మన దగ్గరికి రాకపోతే, మనుషులు మనల్ని ఆదరించకపోతే, అయ్యో నాకు ఎవరూ లేరు అని అనుకుంటాం. కానీ ఎవరు విడిచిపెట్టినా కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఎవరు విడిచిపెట్టినా దేవుడు మనల్ని విడిచిపెట్టడు. తల్లి విడిచినా, తండ్రి విడిచినా, ఎవరు వదిలివేసినా, ఎవరు కాదన్నా, ఎవరు మనల్ని తృణీకరించినా మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మన దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు. మన దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అనే ఒక విశ్వాసం అనేది మనము కలిగి ఉండాలా. మనము ఆ విశ్వాసం కలిగి చేస్తాడు. ఎందుకంటే దేవుడు మనకెప్పుడు ఏదో ఒక సమస్యలో ఉన్నప్పుడు ఆ సమస్యకు తగ్గటువంటి సొల్యూషన్ కూడా మనకు ఆయన ఇస్తాడు. ఆ సమస్యకు విరుగుడు అనేది మనకు ఆయన చూపిస్తాడు. అదే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇక్కడ ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించిన వారు, దేవుణ్ణి ఆనుకున్నవారు, దేవుడు నాకు తోడుగా లేడు, దేవుడు నాకు సహాయం చేయలేదు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను వదిలేశాడు అని మనము ఎంతో కలవరపడతాము, కృంగిపోతూ ఉంటాము. కానీ ఇక్కడ మనకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. కింద పుట్లైన్లో చూడమ్మా, కొన్ని ప్రాచీన ప్రతులలో మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడని సారాంశము. సమస్తము కూడా మేలు కలుగుటకై ఆయన జరిగిస్తున్నాడని మనము విశ్వసించాలా, నమ్మాలా. మన మేలు కొరకే. ఒక శ్రమ వచ్చిందా, ఒక ఇబ్బంది వచ్చిందా, ఒక బాధ వచ్చిందా, అది మన మేలు కొరకే. ఒక అవమానం వచ్చిందా, అది మన మేలు కొరకే అనుకోవాలి మనము. అది నా మేలు కొరకే, అది నా కొరకే. ఆ శ్రమలో నాకు ఏదో ఒక ఆశీర్వాదాన్ని ఆయన దాచి ఉంచాడు. ఎందుకంటే ఆయన్ని ప్రేమించిన వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును కూడా సమకూడి జరుగుతున్నవని మనము ఎరుగుతున్నాము. అదే
కీర్తనలు 138 అధ్యాయము 8వ వచనము. యెహోవా నా పక్షమున కార్యము చేయును. నా పక్షమున, మన పక్షాన కార్యం చేసేది ఎవరంట? యెహోవా నా పక్షమున కార్యము చేయును, సఫలము చేయును అని మనము చెప్పాలా. ఇక్కడ మనకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము అన్నాడు. ఈ మాట మనము ఒక్క నుంచి చెప్పాలా. ఈ మాట మనము చెప్పి విశ్వాసముంచి విశ్వాసముతో దేవుణ్ణి మనం స్తుతించాలా, దేవుణ్ణి గణపరచాలా, దేవుణ్ణి ఆరాధించాలా, దేవుణ్ణి మహిమపరచాలా. నా దేవుడు నా పక్షాన కార్యాన్ని సఫలం చేస్తాడు. నా కార్యం సఫలం చేసే దేవునికి నేను మొరపెట్టుకుంటాను. ఎవరు వదిలివేసినా, ఎవరు విడిచిపెట్టినా నా దేవుడు నన్ను విడిచిపెట్టడు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. నా చెయ్యి విడిచిపెట్టేటటువంటి దేవుడు నా దేవుడు కాదు. ఎందుకంటే ఆయన స్వరక్తమిచ్చి మనల్ని సంపాదించుకున్నటువంటి దేవుడు. ఆయన స్వరక్తాన్నిచ్చి మనల్ని కొనుక్కున్నటువంటి దేవుడు మనల్ని ఆయన విడిచిపెట్టడు. ఒకవేళ మనం మర్చిపోయినా కూడా ఆయన మనల్ని మర్చిపోయేటటువంటి దేవుడు కాదు, విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. యవన మనస్సు నీ మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా, దేవుని పైన మనం ఆనుకున్నప్పుడు మనలో ఒక శాంతి, మనలో ఒక సమాధానం, మనలో ఒక నెమ్మది దేవుడు కలిగిస్తాడు. దేవుణ్ణి స్తుతించాలా, దేవుణ్ణి ఆరాధించాలా, దేవుణ్ణి గణపరచాలా, ఆయన నామాన్ని హెచ్చించాలా. అన్ని నామముల కంటే యేసయ్య నామము అత్యున్నతమైనటువంటి నామము. అన్ని నామముల కంటే హెచ్చైన నామము, అన్ని నామముల కంటే పైనున్న నామము, అన్ని నామముల కంటే రక్షించే నామము, కాపాడే నామము యేసుక్రీస్తు నామములో మనము ఏది అడిగినా కూడా ఆయన మనకు ధారాళముగా దయచేసే దేవుడని మనము విశ్వసించి ఆయన్ని స్తుతించే వారముగా ఉండాలా, ఆయన్ని గణపరిచే వారముగా ఉండాలా. ఎలా ఆయన మనకు ఎలా ఆయన ఇవన్నీ కూడా మన మేలు కొరకు ఎలా జరిగిస్తాడు, ఎలా సమకూరుస్తాడు అనే ఒక ప్రశ్న మనలో రావచ్చు, మనలో ఒక ప్రశ్న మెదలొచ్చు. కానీ మన దేవుడు ముందు చేస్తున్నటువంటి కార్యాలను మనము తలపోసుకోవాలా, ముందు చేసి ఉన్నటువంటి కార్యాలను మనము జ్ఞాపకానికి తెచ్చుకోవాలా. అదే 77వ కీర్తన, 77వ కీర్తనలో మనము చూద్దాము. 77వ కీర్తన 11వ వచనము. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకొందును. మనము ఏం చేయాలంట? ఏం చేయాలమ్మా? మనకు ఇవన్నీ ఎలా సమకూడి జరిగిస్తాడు దేవుడు అని ఒక సందేహం మనలో రావచ్చు. ఎలా మనకు ఇవన్నీ కూడా మన జీవితంలో జరుగుతాయి, మన మేలు కొరకు జరిగిస్తానంటున్నాడు కదా దేవుడు, ఎలా జరుగుతాయి అనే ఒక సందేహము, ప్రశ్న అనేది మనలో కలగవచ్చు. కానీ వెంటనే మనము ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలా, ఈ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలా. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు?
ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను విమోచించి ఉన్నావు. యోసేపును మందవలే నడిపించినటువంటి దేవుడు, ఇశ్రాయేలుకు కాపరిగా ఉన్నటువంటి దేవుడు, ఈనాడు మనకు ఆయన కాపరిగా ఉన్నాడు. మనమల్ని కూడా ఆయన ఆశీర్వదించేటటువంటి దేవుడు. ఆనాడు చేసినటువంటి దేవుడు ఈనాడు చేయటానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడని మనము నమ్మాలా, మనము విశ్వసించాలా, ఆయన ఆనుకోవాలా, ఆయన పైన ఆధారపడాలా. అప్పుడు మనకు పూర్ణ శాంతిని దయచేసేటటువంటి దేవుడు, మనకు మన పక్షాన కార్యాన్ని సఫలం చేసేటటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మనము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుడు చేసినటువంటి కార్యాలు, దేవుడు చేసినటువంటి అద్భుతాలు, దేవుడు చేసినటువంటి మహిమ కార్యాలు, ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చినాడు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చినటువంటి దేవుడు. అదేవిధంగా యోర్దాను నదిని, యోర్దాను ప్రవాహమును ఆయన రాశిగా కూర్చున్నటువంటి దేవుడు. నీటిని రాశిగా, ఒడ్లు రాసిపోయొచ్చు, ధాన్యాన్ని రాసిపోయొచ్చు, కానీ నీటిని రాశిగా కూర్చున్నటువంటి దేవుడు గొప్ప దేవుడు. అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, మహిమ కార్యాలు చేసే దేవుడు నా దేవుడు అని మనము నమ్మాలా. ఆ నమ్మికను మనము కలిగి ఉండాలా. ఎప్పటికైనా నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఎప్పటికైనా నా దేవుడు నన్ను హెచ్చిస్తాడు, నా దేవుడు నన్ను గణపరుస్తాడు అనే ఒక నమ్మిక ఈరోజు మనము కృంగిపోయి ఉండొచ్చు, కలవరముతో ఉండొచ్చు, బాధతో ఉండొచ్చు, వ్యాధిలో ఉండొచ్చు, అవమానాలలో ఉండొచ్చు, అవహేళన చేయొచ్చు, గేలి చేయొచ్చు, పరిహాసము చేయొచ్చు, కానీ నా దేవుడు నన్ను ఎప్పుడూ కూడా చేయి విడిచిపెట్టడు. నా దేవుడు ఎప్పుడూ కూడా నాకు తోడుగా ఉన్నాడు, నా ప్రక్కన ఉన్నాడు, నా ఇరు ప్రక్కల నన్ను ఆవరించి నడిపిస్తున్నటువంటి నా దేవుడు అని మనము నమ్మకము, పూర్ణ నమ్మిక కలిగి మనము మన పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో, పూర్ణాత్మతో దేవుణ్ణి మనము స్తుతించే వారముగా ఉండాలా. ఏ స్థితికైనా మనకు చాలినంత దేవుడు ఆయన్ని స్తుతించేటటువంటి బిడ్డలుగా మనం ఉండాలా. ఏ సమయానికైనా దేవుణ్ణి స్తుతించే బిడ్డలుగా మనం ఉండాలా, దేవుని మహింపరిచే బిడ్డలుగా మనం ఉండాలా. ఒకవేళ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అన్నట్లుగా ఒకవేళ మాకు ఆయన సహాయం చేసినా చేయకపోయినా మా దేవుణ్ణే మేము ఆరాధిస్తాము అనే ఒక దృఢ విశ్వాసముతో ఏ రీతిగా అయితే పలికినారో అలాంటి మాట మన నోటి గుండా కూడా వచ్చే విధంగా మనలో ఆ విశ్వాసము పూర్ణంగా కలిగి ఉండాలా. మన విశ్వాసం అనేది దేవుడు వృద్ధిపరచాలని దేవుణ్ణి మనము ప్రార్థించాలా. నా విశ్వాసమును వృద్ధి చేయి ప్రభువా, నా నమ్మకమును బలపరచు నాయన, గోరంత విశ్వాసమును కొండంతగా చేయండి ప్రభువా, నా ప్రార్థనకు సహాయమును దయచేయి ప్రభువా, నా ప్రార్థన ఆలకించువాడా, నాకు సహాయం చేసే దేవుడా, నన్ను నడిపించే నా నాయకుడా, నేను తొట్టెల్లకుండా నీ మార్గములో, నీ త్రోవలో నన్ను నడిపించు ప్రభువా. నీ మీద నేను విశ్వాసం ఉంచి ఉన్నాను ప్రభువా, నన్ను ఎప్పుడు కూడా చేయి విడిచిపెట్టొద్దు. ఎందుకంటే ఎన్నో అద్భుతాలు చేసినటువంటి దేవుడువు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి దేవుడువు నువ్వు. నిన్ను నేను నమ్ముకున్నానయ్యా, నా నమ్మిక నీ మీదనే ఉన్నది నా ప్రభువా. యోర్దాను నదిని పాయలుగా చీల్చినటువంటి, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చినటువంటి దేవుడు, యోర్దాను నదిని రాశిగా కూర్చినటువంటి దేవుడు, సూర్య చంద్రులను ఆపినటువంటి దేవుడు మన దేవుడు.
నక్షత్రాలను దింపి యుద్ధము జరిగించినటువంటి దేవుడు మన దేవుడు అనే ఒక నమ్మిక, అనే ఒక విశ్వాసము మనము కలిగి ఉండాలి. అదే 78వ కీర్తనలో ఆయన 13వ వచనం చూడమ్మా. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతయు ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపినటువంటి దేవుడు. అరణ్యములో ఆయన బండలు చీల్చి దారి తెలవక అల్లాడుతున్నామేమో, ఏ దారిలో నడవాలని మనము వేచి చూస్తున్నామేమో, మన దారిని సరళం చేసేటటువంటి దేవుడు, మన ముందు నడుస్తున్నటువంటి దేవుడు, మన చెయ్యి పట్టుకొని ఆ దారిలో నడిపించేటటువంటి దేవుడు మనకుండగా మనం ఎందుకు భయపడాలి? మనమెందుకు తొట్టెళ్ళాలి? మనమెందుకు కలవరపడాలి? మనమెందుకు కలత చెందాలి? నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. మీరు కలవరపడొద్దు, మీరు ఎరవవద్దు, మీరు దిగులు పడొద్దు, భయపడొద్దు, నేను మీకు తోడుగా ఉన్నానని చెప్పినటువంటి దేవుడు, అభయ హస్తాన్ని మనకిచ్చినటువంటి దేవుడు, తన దక్షిణ హస్తముతో మనము పట్టుకున్నటువంటి దేవుడు. ఆరాధించే వారముగా, ఎల్లవేళలా దేవుణ్ణి స్తుతించే వారముగా, ఆరాధించే వారముగా, గణపరిచే వారముగా, స్తుతి స్తోత్రాలతో దేవుణ్ణి మహింపరిచే వారముగా మనము దేవునికి నమ్మకమైనటువంటి బిడ్డలుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అదేవిధంగా రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. నీరు లేనటువంటి, అయ్యో దప్పికతో అల్లాడుతున్నప్పుడు ఆ బండలో నుండి నీటిని ఆయన ప్రవహింపజేసి వారి యొక్క దాహమును తీర్చిన దేవుడు, వారి దప్పికను తీర్చిన దేవుడు. ఆ యొక్క అరణ్యములో ఆ నీళ్ళంట్ల నదుల వలె నీళ్లు ప్రవహింపజేశాడు దేవుడు. ఎన్ని అద్భుతాలు, ఆయన ఆశ్చర్య కార్యాలు మనము వివరించగలమా? అదే యోబు గ్రంథములో మనం చూసినట్లయితే 9వ అధ్యాయము, యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే 9వ అధ్యాయము 9:10 వచనం చూడమ్మా. ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఎన్నో అద్భుత కార్యాలను, ఎన్నో మహిమ కార్యాలను, లెక్కలేనన్ని మహత్తరమైన కార్యాలను ఆయన చేసేటటువంటి దేవుడుగా మనము చూస్తున్నాం. అదే 5వ అధ్యాయము 9వ వచనంలో చూద్దామమ్మా. 5:9 ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ఆయన భూమి మీద వర్షం కురిపించేవాడు. చాలమ్మా చాలు. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు అని మనము ఇవన్నీ కూడా మన మనసులోకి మనము తెచ్చి దేవుణ్ణి స్తుతించాలా. ఇవన్నీ కూడా దేవుణ్ణి మహిమపరిచే విధంగా, అయ్యా ఆనాడు నువ్వు చేసినటువంటి దేవుడివి ఈనాడు చేయటానికి మీరు సమర్థులుగా ఉన్నారని వీటన్నిటిని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుని దగ్గర తెలియజేస్తూ దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుకోవాలా. ఆయన చేసినటువంటి కార్యాలను మనము మరలా ఆయన తెలియజేస్తూ ఉండాలి. మనము వాటిని చెప్తూ ఉండాలా. దేవుణ్ణి స్తుతించడం అంటే ఏంది? దేవుణ్ణి మహింపరచడం అంటే ఏంది? దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏంది? దేవుణ్ణి గణపరచడం అంటే ఏంది? ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, ఆయన చేసిన మహిమ కార్యాలు, ఆయన చేసినటువంటి మహత్తరమైన కార్యాలను మనము ధ్యానం చేయాలా. ఆయన చేసినటువంటి మహా అద్భుతమైన కార్యాలను మనము ధ్యానము చేయాలా. ఎంత అద్భుతకరుడు, ఎంత ఆశ్చర్యకరుడు, ఎంత మహిమకరుడు మన దేవుడు.
ఆయన నోటి మాట చేత యావత్ ప్రపంచమును కలగజేసినటువంటి దేవుడు, రాజ్యాలను కలగజేసినటువంటి దేవుడు, రాష్ట్రాలను కలగజేసినటువంటి దేవుడు, ఆయన జ్ఞానము చేత ఈ లోకమును నడిపిస్తున్నటువంటి దేవుడు, ఆయన మహిమ చేత ఈ భూమిని నింపి ఉన్నటువంటి దేవుడు, ఆయన ప్రభావం చేత ఈ భూమిని నింపి ఉన్నటువంటి దేవుడు. ఆకాశం ఆయన సింహాసనముగా, భూమి ఆయన పాదపీఠముగా చేసుకున్నటువంటి దేవుడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత ఘనకార్యములు చేసే దేవుడు, ఎంత అద్భుత కార్యములు చేసే దేవుడు మన దేవుడు. మనకెందుకు భయము, మనకెందుకు దిగులు? నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా పక్షాన కార్యం చేసే దేవుడు నా దేవుడు. అదే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయనను మనలను ప్రేమించు వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. అత్యధికమైన విజయాన్ని మనము పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునియైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడని మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనం ఎడబాప నేరమని రూఢిగా నమ్ముచున్నాను. రూఢిగా నమ్మాలా, ఖచ్చితంగా నమ్మాలా, విశ్వాసముతో ప్రార్థించాలా, విశ్వాసముతో అడగాల. నా దేవుడు కార్యం చేస్తాడు, నా కార్యాన్ని సఫలం చేస్తాడు అనే ఒక నమ్మికతో, అనే ఒక విశ్వాసముతో దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించాలా. అడుగుము నీకు ఇస్తానన్న దేవుడు, వెదుకుము నీకు దొరుకుతానన్న దేవుడు, తట్టుము నీకు తీస్తానన్న దేవుడు తలుపు దగ్గర చేరి ఆయన తట్టుతూ ఉన్నాడు. ఆయన స్వరాన్ని విని మనము తలుపు తీసినప్పుడు మనతో కలిసి, ఆయనతో కలిసి మనము భోజనము చేయబోతున్నాము. అలాంటి విశ్వాసం అనేది మనలోకి రావాలా, అలాంటి నమ్మిక మనలోకి రావాలా. ఎవరి మనసు అయితే నీ మీద ఆనుకుంటుందో, ఎవరి మనసు అయితే దేవుడి మీద స్థిరముగా ఉంటుందో, స్థిర బుద్ధితో దేవుణ్ణి వెంబడిస్తాము, స్థిర బుద్ధితో దేవుణ్ణి ఆనుకుంటాము, వారికి పూర్ణ శాంతినిచ్చే దేవుడు. నా శాంతిని మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదు. నా సమాధానము మీకు ఇస్తున్నాను, లోకమిచ్చే సమాధానము కాదు. నా శాంతి, నా సమాధానం మీకు ఇస్తున్నాను అని దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి దేవుడు. మీకు సమాధానము కలుగునుగాక అని మనకు వాగ్దానం చేసినటువంటి దేవుడు. వాగ్దాన పూర్ణుడు మనతో ఉన్నాడు, వాగ్దానమునిచ్చి నెరవేర్చే దేవుడు మనతో ఉన్నాడు. మనము ఏ విషయంలో కూడా మనము దిగులు పడకూడదు, ఏ విషయంలో కూడా మనము చింతపడకూడదు. ఎవరు నా దగ్గరకు రాలేదని, ఎవరు నన్ను మరి సమాధాన పరచలేదని, ఎవరు నాకు లేరని మనము ఎప్పుడూ కూడా అనుకోకూడదు. అలా అనుకుంటే దేవుణ్ణి మనము కించపరిచినట్లే. ఎందుకంటే మనుషులు దూరం అవుతారు కానీ దేవుడు దూరం అవడు కదా. మనుషులు విడిచిపెట్టేస్తారు కానీ దేవుడు విడిచిపెట్టడు కదా. ఏ సమయానికైనా మనకు సాలినంత దేవుడు మన దేవుడు. మనము నమ్మదగిన వారము కానప్పటికీ ఆయన మనకు నమ్మకమైన దేవుడుగా ఉన్నాడు. మనము ఆయనకు చాలినంత బిడ్డలుగా లేనప్పటికీ మనకు చాలినంత దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి మనుషుల వైపు చూడొద్దు, మనుషులు పెట్టే నిందలకు భయపడొద్దు. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు చూచుచూ మన ముందు ఉంచిన పరుగు పందెంలో అలసిపోకుండా, సొమ్మసిల్లకుండా, దేవుడు నన్ను కరుణించేంత వరకు, దేవుడు నా పైన కృప చూపేంత వరకు, నా దేవుడు నన్ను చూసేంత వరకు నేను ఆయన వైపు చూస్తూ శ్రమల, నిందల, బాధల, భయాల, దేనికైనా కూడా నా దేవుడు నాకు సహాయం. అదే 35వ వచనం చూడమ్మా. క్రీస్తు ప్రేమ నుండి
మనలను ఎడబాపు వాడెవడు? శ్రమైనను బాధైనను హింసైనను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ఎడబాపు. మనకు దేవుడు సహాయము. కొండల తట్టు నా కన్నీళ్ళెత్తుచుండగా నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చునంటే యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఇది మనం నమ్మాలా. ఈ మాట మనం పూర్ణంగా నమ్మాలా. నా దేవుడు నాకు సహాయము, నా దేవుడు నాకు సహాయము. మనుషుల సహాయం వ్యర్థం, రాజుల సహాయం వ్యర్థం. దేవుని సహాయం మనకు కావాలి, దేవుని ప్రేమ మనకు కావాలి, దేవుని యొక్క ఆదరణ మనకు కావాలి, దేవుని యొక్క కృప మనకు కావాలి. దేవుడు మనకు సహాయం. నా దేవుడు నాకు సహాయము, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఈ యొక్క అతిశయం మనలో ఉంటే చాలు. నా అతిశయం నా దేవుడే. మనుషులను బట్టి మనం అతిశయించకూడదు. ఏ మనుషుడు మన కొరకు ప్రాణం పెట్టలేదమ్మా, ఏ మనుషుడు మన కొరకు రక్తాన్ని చిందించలేదు. దేవుడు మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు, మన కొరకు ఆయన విలువైన రక్తాన్ని చిందించాడు, ఆయన ప్రాణమును క్రయధనముగా ఇచ్చాడు. ఆయన అమూల్యమైన రక్తముతో మనములు కొని ఆయన సొత్తుగా చేసుకున్నటువంటి దేవుడు. మనము ఆయన సొత్తు, ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. ఆయన స్వరాన్ని మనం వినాలా, ఆయన ముఖాన్ని మనం చూడాలా. షోలమితి లెమ్ము రమ్ము అని ఆయన పిలుస్తున్నటువంటి దేవుడు. ఆయన్నికి మన ముఖము చూపించాలా, ఆయన ముఖం మనం చూడాలా. ఎందుకంటే మీరు వీపునే చూపిస్తున్నారు అని ఇర్మియా గ్రంథంలో మనము చదువుతున్నాము. మనము ఆయన ముఖాన్ని చూడాలా, ఆయన స్వరాన్ని వినాలా. మన స్వరము ఆయనకి వినిపింపజేయాలా. ఆయన స్వరముతో మన స్వరము, ఆయన మనసుతో మన మనసు పెనవేసుకొని ఒక అవినాభావ సంబంధాన్ని కలిగి మనము దేవునితో నిత్యము కూడా ఆనందించేటటువంటి బిడ్డలుగా ఉండాల. మనుషులతో అయితే కొంత సమయం సంతోషం ఉంటుంది, మరి ఆ మనుషుల ద్వారా కొంత వ్యతిరేకత వచ్చినప్పుడు మనకు బాధ మిగులుతుంది, కష్టము మిగులుతుంది. కానీ దేవుడితో ఎనీ టైం నువ్వు ఎప్పుడు దేవుడితో నువ్వు ఉంటే నీకెప్పుడు కూడా సంతోషమే, నీకెప్పుడు కూడా సమాధానమే, నీకెప్పుడు కూడా ఆనందమే. దేవునితో నువ్వు ఎంత సమయాన్ని హెచ్చిస్తావో, ఎంత సమయం ఆయనతో ఉంటావో అంత సమయం నీకు ఆనందమే. ఆయనతో మన ఆనందం, ఆయనతో మన సంతోషం, ఆయన పరిచర్యలో మనకు ఆనందము, ఆయన పనిలో మనకు ఆనందము, ఆయన చిత్తములో నడిచేటటువంటి ఇష్టాన్ని మనం కలిగి ఉంటే మనకు నిత్యము కూడా ఆనందమే, ఆనందమే. నిత్యానందము, నిత్య జీవము ప్రభు సమ్ముఖములో అనుభవించేదాము. నిత్యానందము, నిత్య జీవము ప్రభు సమ్ముఖములో అనుభవించేదాము. ప్రభు సమ్ముఖములో అనుభవించేదాము. రాజాదిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. రాజాదిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. ఆయన రాకడలో, ఆయన రాకడలో ఎత్తబడేటటువంటి స్థితిలో నిత్యము ఆయనతో నేను సంబంధాన్ని కలిగి ఉండాలా. ఆయన వచ్చేటప్పుడు ఆయన స్వరాన్ని మనము వినగలగాల, ఆయన స్వరాన్ని మనము వినగలిగేటటువంటి విశ్వాసము మనలో పూర్ణముగా ఉండాలా. పూర్ణముగా ఉండి ఆయన స్వరాన్ని మనము వినాలా.
నా దేవుని స్వరాన్ని నేను వినాలా? కనిపెట్టి ప్రార్థించు, కనిపెట్టి చూడు, కనిపెట్టి విను. నా దేవుని స్వరం నేను వినాలా, నా దేవుని ముఖము నేను చూడాలా అనే విశ్వాసముతో, అనే నమ్మకముతో ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు. మన నమ్మకాన్ని బలపరిచే దేవుడు, మన నమ్మకాన్ని ఒమ్ము చేసే దేవుడు కాదు. మన విశ్వాసాన్ని బలపరిచే దేవుడు, మన నమ్మికను బలపరిచే దేవుడు, మనకు పూర్ణ శాంతినిచ్చే దేవుడు, మన విశ్వాసమును చూసేటటువంటి దేవుడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండట అసాధ్యమని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. విశ్వాసము ద్వారా ఎన్నో గొప్ప కార్యములు జరిగించినటువంటి భక్తులు మనకు ముంగుర్తులుగా ఉన్నారు. వారి విశ్వాసాన్ని తలపోసుకుంటూ యేసయ్య యొక్క పోలికలో, యేసయ్య యొక్క స్వరూపంలో, యేసయ్య యొక్క సారూప్యాన్ని ధరించుకునేదానికి నిత్యము కూడా ఆయన సాన్నిధ్యాన్ని మనము కోరుకునే వారముగా, ఆయన సన్నిధిలో ప్రకాశించే వారముగా, వెలిగే వారముగా, ఆ వెలుగు అనేకులకి మనం చూపెట్టే వారముగా దేవుణ్ణి ఆనుకోవాలి. ఆనుకున్న వారికి పూర్ణ శాంతి, ఆధారపడ్డ వారికే దేవుని యొక్క కృప. దేవుణ్ణి ఎంతగా నువ్వు విశ్వసించి నువ్వు ప్రార్థిస్తావో అంతగా నీకు దేవుని యొక్క కృప, ఆ దేవుని యొక్క మహాకృప నిన్ను నింపి నిన్ను ఆశీర్వదించి అనేకులకు దీవెనకరంగా మార్చేటటువంటి మహత్తరమైనటువంటి దేవుని యొక్క వాక్కుని మనము నమ్మి, మనము ఆ వాక్యానుసారంగా జీవించి ఆయన చిత్తములో మనం ఎప్పుడైతే నిలిచి ఉంటామో, ఆయన ఇష్టాన్ని మనం ఎప్పుడైతే నెరవేర్చే వారముగా ఉంటామో, ఆయన చిత్తములో మనం ఎప్పుడైతే మన తల వంచి ఆయనకి నమస్కరిస్తామో, దేవుడు అప్పుడు మనకు సహాయం చేస్తాడు. అప్పుడు మనకు సహాయం చేస్తాడు. నమ్మాలా, విశ్వసించాలా, ప్రార్థించాలా. ఒక బాధ వచ్చింది, ఒక శ్రమ వచ్చింది, ఒక కష్టం వచ్చిందని దేవునికి దూరం అవ్వకూడదు. దేవుని సన్నిధికి రాకుండా ఆగిపోకూడదు. దేవుని స్తుతించకుండా మన నోటిని మనము కట్టుకోకూడదు. ఎందుకంటే ఈ చింతన, ఈ బాధ మన నోటిని ఆ స్తుతి కేక రానీయకుండా కట్టిపడేస్తుంది. కానీ ఆ బాధలోనే దేవుని స్తుతించు, ఆ కష్టంలోనే దేవుని స్తుతించు. కష్టకాలంలో నువ్వు నాకు మొరపెడితే నిన్ను నేను విడిపిస్తా, నువ్వు నన్ను మహింపరుస్తావు అని దేవుడు వాగ్దానం చేసినటువంటి దేవుడు. ఆ కష్టంలో ప్రార్థించు, ఆ బాధలో ప్రార్థించు, ఆ వేదనలో ప్రార్థించు. నా వేదనలో నా దేవుణ్ణి వెతికితినని భక్తుడు ప్రార్థిస్తున్నాడు. అలా మన వేదనలో దేవుణ్ణి వెదకాలా, దేవుణ్ణి అడగాల, దేవుణ్ణి ప్రార్థించాలా, దేవుణ్ణి ఆనుకోవాలా, దేవుని పైన ఆధారపడాలా. అప్పుడు మనకు పూర్ణ శాంతిని, మన కుటుంబానికి నెమ్మది, మన యొక్క సరిహద్దుల్లో సమాధానం. నిశ్చయముగా దేవుడు మనల్ని ఆశీర్వదించేటటువంటి దేవుడు, నిశ్చయముగా దేవుడు మనకు తోడుగా ఉన్నటువంటి దేవుడు, నిశ్చయముగా దేవుడు మన చెయ్యిని పట్టుకొని నడిపించేటటువంటి దేవుడు. రూఢిగా ఈ మాటలన్నీ కూడా రూఢిపరిచేటటువంటి దేవుడు. ఇవేవి కూడా అబద్ధాలు కాదు, ఇవి నిజాలు, వాస్తవాలు. ఆయన ఈ గ్రంథములో లిఖించబడ్డ ప్రతి మాట వాస్తవము, నిజం. మనము నమ్మాలి. నమ్మినప్పుడే దేవుని యొక్క మహిమను మనము చూస్తాము. దేవుని యొక్క మహిమను చూస్తాము. నువ్వు నమ్ము, దేవుని యొక్క మహిమ నువ్వు చూస్తావు అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని పైన ఆధారపడి, దేవుని పైన ఆనుకొని దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా, దేవుణ్ణి స్తుతించే బిడ్డలుగా, దేవుని కనపరిచే బిడ్డలుగా, దేవుని మహింపరిచే బిడ్డలుగా, దేవుని యొక్క సన్నిధిలో కనబడే బిడ్డలుగా, నిత్యము కూడా దేవుని సన్నిధిని వెదికే బిడ్డలుగా మనం అందరము కూడా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు, ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం కోరిన రేవుకు ఆయన చేర్చేటటువంటి దేవుడు, మన కోరికను సఫలపరిచేటటువంటి దేవుడు, మన ఉద్దేశాలు సఫలపరిచేటటువంటి దేవుడు, మనల్ని కాపాడేటటువంటి దేవుడు. కాబట్టి దేవుడి పైన మనం విశ్వాసం ఉంచుదాము. ఎందుకంటే అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా మనం ఉండలేము. దేవుని విశ్వాసముతో ఆనుకున్నప్పుడే మనకు పూర్ణ శాంతిని ఇస్తాడు. సమస్యలు వచ్చినాయని,
బాధలు వచ్చినాయని, ఎవరు నాకు తోడుగా లేరని, ఎవరు నన్ను పలకరించటం లేదని మనము మనుషులు బట్టి మనము బాధపడకూడదు. నా దేవుడు నన్ను పలకరిస్తున్నాడా, పలకరించటం లేదా అని. నా దేవుడు పలకరించకపోతే, నా దేవుడు నన్ను చూడకపోతే నేను బాధపడాలా అనేది మనము కలిగి దేవుణ్ణి ఎప్పుడైతే మనం ఆనుకుంటామో ఆయన మనకు సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు ఈ మధ్యాహ్న కాలమందు మనందరికీ కూడా దయచేయాలని మనమందరం కూడా ఏకస్వరముతో ప్రార్థన చేద్దాం. నా ముందు నీ ఉండగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. సకలము నీకేనయ్యా శ్రీమంతుడా, శృతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించెను, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించెను, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా, స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా. స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. కృపగల దేవా, ప్రేమగల తండ్రి నాయన, సర్వోన్నతుడా, సర్వాధికారి నా ప్రభువా, నీ బంగారు పాదాలను ఆశ్రయిస్తున్నాం నాయన. అయ్యా ఇప్పటి వరకు మాకు తోడుగా ఉండి నా ప్రభువా, ఈ ఆరాధన అంతటిని కూడా నీ చిత్తములో జరిగించిన ప్రభువా, మాతో మాట్లాడిన ఆయన, మమ్మల్ని ధైర్యపరిచిన తండ్రి నీ చిత్తములో నాయన నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన. అయ్యా నీకు స్తోత్రం నాయన. అయ్యా నిన్ను ఆనుకున్న వారికి నాయన పూర్ణ శాంతిని ఇస్తానన్నావు ప్రభువా. అయ్యా నీ పైన ఆధారపడ్డ వారికి నాయన సహాయం చేస్తానన్నావు ప్రభా నాయన. నీవు తప్ప మాకు వేరే ఆశ్రయం లేదు నాయన, నీవు తప్ప మాకు వేరే దిక్కు లేదు నా ప్రభా. మా దిక్కు నాయన, మా దశ నీవే నా ప్రభా నాయన. తండ్రి నీకు స్తోత్రం నాయన. అయ్యా నిన్నే ఆనుకుంటున్నామయ్యా, నీపైనే ఆధారపడుతున్నామయ్యా. నువ్వే మాకు సహాయం అయ్యా. అయ్యా నువ్వే మాకు దేవుడు నాయన. అయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. సమాధానకర్త, నీ సమాధానమును మాకు దయచేయండి ప్రభువా. నీ ఆశీర్వాదమును మాకు దయచేయండి ప్రభువా. నీ దీవెనలు మాకు దయచేయండి ప్రభువా. నీ పరిశుద్ధతలో మమ్మల్ని నడిపించు నాయన. అయ్యా నీకు స్తోత్రం. ఎంతైనా కూడా నువ్వు నమ్మదగిన దేవుడు నా ప్రభా నాయన. అయ్యా దినదినము నా తండ్రి, అయ్యా మా మీద నీకు నాయన నూతనంగా వాత్సల్యత పుట్టుతున్నదని సెలవిచ్చినావయ్యా. అయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. సహాయం చేయండి ప్రభువా. ఒక్కొక్క బిడ్డను నాయన ఆదరించండి అయ్యా. ఒక్కొక్క బిడ్డను నాయన అయ్యా ముట్టు నా ప్రభా నాయన. సరిచేయి నాయన, సవరించు నాయన, సిద్ధపరచు దేవా. నీకు స్తోత్రం. నీ బిడ్డలుగా మార్చుకో నాయన, నీ సొత్తులుగా మార్చుకో నాయన. నిన్ను స్తుతించే బిడ్డలుగా, నిన్ను మహింపరిచే బిడ్డలుగా, నిన్ను ఆరాధించే బిడ్డలుగా, నిన్ను
ఆనుకునే బిడ్డలుగా, నీ పైన ఆధారపడే బిడ్డలుగా, నీ చిత్తములో నడిచే బిడ్డలుగా నా తండ్రి నాయన ఒక్కొక్క బిడ్డని నాయన మీరు చెయ్యి పట్టుకొని నాయన నడిపించదేవా. అయ్యా నీకు స్తోత్రం. నా దేవుడు నాకు సహాయము, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నా పక్షాన ఉండి నా కార్యాన్ని సఫలం చేసే దేవుడని విశ్వాసంతో చెప్పగలిగినటువంటి అయ్యా ధైర్యం నా తండ్రి ప్రతి బిడ్డలో ఉండడానికి సహాయం చేయి ప్రభువా. నీకు స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. ఏ బిడ్డలు కూడా నా తండ్రి నాయన అయ్యా అయ్యా నీకు దూరం అవ్వకూడదు నాయన, అయ్యా దిగజారి పోకూడదు నా తండ్రి నాయన. విశ్వాసములో నాయన వృద్ధి చెందాలయ్యా, విశ్వాసములో నాయన ఫలించాలి ప్రభా నాయన, విశ్వాసములో నాయన ముందుకు సాగాలి ప్రభా. నీకు ఉపయోగకరమైన పాత్రలుగా, ఆత్మలుగా, బిడ్డలుగా నాయన మార్చు దేవుడా. ఒక్కొక్క బిడ్డని ఒక్కొక్క పరికరముగా మార్చు నాయన, ఒక్కొక్క బిడ్డని ఒక్కొక్క పాత్రగా మార్చు నాయన, ఒక్కొక్క పనిముట్టుగా మార్చు నాయన. నాయన నాయన నీకు స్తోత్రం నా తండ్రి. అయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. ఏ బిడ్డ ద్వారా ఏది చెయ్యాలని సంకల్పించుకున్నావో నా తండ్రి, ఏ బిడ్డ ద్వారా దేన్ని ఆశిస్తున్నావో నాయన, అయ్యా ఏ పాత్ర దేనికి ఉపయోగించుకోవాలనుకుంటున్నావో నాయన ఉపయోగించి నా తండ్రి నాయన వాడుకో ప్రభువా నాయన. నీ పాత్రలుగా వాడుకో నాయన, నీ బిడ్డలుగా వాడుకో నాయన, నీ చిత్తములో వాడుకో తండ్రి. నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము నాయన. సహాయం చేయ ప్రభువా, కనికరించు నాయన, కృప చూపించు నాయన, దయ చూపించు నాయన. ప్రేమలో నా తండ్రి నాయన వేరుపారి విస్తరించి నాయన శాఖోపశాఖలుగా నా తండ్రి నాయన అయ్యా ఎదిగినా తండ్రి అయ్యా ఇదిగో నాయన ఎగబ్రాకి నా తండ్రి ఫలించే కొమ్మలుగా, ఫలించే బిడ్డలుగా నాయన మీరే మార్చమని నాయన నిన్ను వేడుకుంటూ ప్రార్థిస్తూ అనేకులకు నాయన అయ్యా మా బిడ్డలందరూ దీవెనకరంగా మారాల ప్రభా నాయన, దీవెనకరంగా మారాల ప్రభా నాయన, ఆశీర్వాదకరంగా మారాల ప్రభా. నీకు స్తోత్రము, 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 స్తోత్రము నాయన. సహాయం చేయమని నా తండ్రి నాయన. చిన్నవారిని పెద్దవారిని పేరు పేరున వేరువేరుగా కుటుంబాలుగా దీవించి ఆశీర్వదించిన ఆయన, ఏ కుటుంబంలో ఎటువంటి కొరత లేకుండా నాయన సమృద్ధిగా నాయన సమాధానకరంగా దీవించమని అడుగుతున్నాను తండ్రి నాయన. పరిశుద్ధపరచమని అడుగుతున్నాను తండ్రి, పవిత్రపరచమని అడుగుతున్నాను ప్రభా నాయన. అయ్యా నోవాహు కుటుంబం నాయన నీ దృష్టికి ఏ రీతిగా కృప పొందుకున్నదో నా ప్రభా, అదే కృప నా తండ్రి ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క బిడ్డ నాయన పొందుకొని నా తండ్రి నీకు సాక్షులుగా నా తండ్రి నాయన తమ సాక్ష్యాన్ని కాపాడుకునే కృప దయచేస్తావని నాయన బిడ్డలందరినీ కూడా నాయన పేరు పేరున నీ చేతులకు అప్పచెప్తున్నా తండ్రి. ఇక్కడే కాదు నా ప్రభా, ఎక్కడెక్కడ నాయన నిన్ను మహింపరుస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ నాయన నీ నామాన్ని హెచ్చిస్తున్నారు నా తండ్రి. బిడ్డలందరినీ కూడా నాయన ఆశీర్వదించి దీవించి కాపాడి నీ కృపలో ఎత్తిపట్టమని నా తండ్రి నా దేవా. అయ్యా నీకే స్తుతి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయన. నీ బిడ్డలని చేతులకు అప్పచెప్పుకుంటూ నన్ను నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఇమ్మట్టుకు కాచిన దేవా, ఇక ముందు కాలం కూడా మీరే కాచి కాపాడి దీవించి సహాయం తెచ్చి ప్రభా నీ చిత్తములో మమ్మల్ని నడిపించమని మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మరలా మేమందరము కూడి నిన్ను స్తుతించి గణపరిచి మహింపరిచి నిన్ను ఆరాధించేంత వరకు నాయన నీ యొక్క చిత్తములో నడిపించమని నా తండ్రి నాయన. అయ్యా వార కుడికి నీ చేతులకు అప్పచెప్పుకుంటూ, ఉపవాస కుడికి నీ చేతులకు అప్పచెప్పుకుంటూ, అయ్యా ఉపవాస ప్రార్థనని చేతులకు అప్పచెప్పుకుంటూ, మమ్మల్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నాయన నీ చిత్తము నీ ఆలోచన మా పట్ల జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని పోయినటువంటి యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా అంతరంగమును సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకము. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా
దేవుడు మనమలందరినీ కాచి కాపాడును గాక. ఆమేన్. కూడా కానుక సమర్పించుకుందాము. వేలాది నదులంత విస్తార తైలము, నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడేదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడేదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా.